హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఈ జనరేషన్లో చూసుకుంటే చాలామంది రోగాలతో అయితే సఫర్ అవుతున్నారు. మనం డైలీ తినే కూరగాయలతోటే ఈ రోగాలను అయితే తగ్గించుకోవచ్చు అంట. ఇది ఎలానో మనతో మాట్లాడడానికి విక్రమాదిత్య గారు ఉన్నారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సూర్యోస్మి. సార్, మనము ఎలాంటి మెడిసిన్ లేకుండా మనం డైలీ తినే కూరగాయలతోటే మన వచ్చే రోగాలను తగ్గించుకోవచ్చు అని మీరు అంటున్నారు. ఎలా సార్ అసలు? ఇప్పుడు మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి? మెడిసిన్స్ విత్ కెమికల్స్తో తయారవుతున్నాయి. అంటే ఆయుర్వేద వైద్య విధానంలో అక్కడ తయారు చేసేటువంటి ఔషధాలు, ఓకే, ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థాల మేళవింపు మెడిసిన్. అవును. అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కావచ్చు, వెస్ట్రన్ మెడిసిన్. ఇక వెస్ట్రన్ మెడిసిన్లోకి వస్తే అన్ని కెమికల్స్. అవును. మళ్ళీ అవేంటి అంటే సింథటిక్స్. సేమ్ అవే సల్ఫరు, సోడియం, ఇలా ఏవైతే మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా సూక్ష్మ రూపాల్లో కాయగూరలు ఉంటాయి. ఓకే. 18 మైక్రో న్యూట్రిషన్స్ కలిగి ఉన్నది భూమి. 18 ఆ మెడిసిన్స్లో ఉండేదే కూరగాయల్లో ఉంటుందంట సార్. కూరగాయల్లో ఉన్నదే మెడిసిన్స్లో ఓకే. సప్లిమెంట్ రీప్లేస్ చేస్తున్నాం మనం. అంటే సహజంగా మనిషి జీవ పరిణామ క్రియలు అభివృద్ధి చెందుతూ తనకు ఉన్నటువంటి పరిసరాల్లో కొన్ని వాటిని అభివృద్ధి పరుచుకుంటూ ఇక్కడ దాకా ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్థితి దాకా వచ్చాం. ఇందులో కొంచెం ప్రమాదకరంగా ఈ వెస్ట్రన్ మెడిసిన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏదైతే కెమికల్స్ని కాంపౌండెంట్స్గా వాడి తయారు చేస్తారో వాటిని వెస్ట్రన్ మెడిసిన్. ఓకే. మన భారతదేశ సనాతన సాంప్రదాయంలో ఆయుర్వేదం ద్వారా ఔషధాలు తయారీ, అంటే మనిషికి రోగాలు రాకుండా అయితే ఉండవు. సీజనల్గా కావచ్చు, లేకపోతే మనం చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల కావచ్చు, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల కావచ్చు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది రుగ్మత. దాన్ని ఎలా మనం మళ్ళీ మన చేతుల్లోకి మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అన్న దాని మీద సాధన చేసే ఎక్కడెక్కడ ఏమున్నాయని వెతకడం జరిగింది ఆయుర్వేద వైద్యం. ఆయుర్వేదంలో అంటే వేర్లు, బెరడు, ఆకులు, ఇలా వీటిని సమూలంగా వాడి వాటిని భస్మం చేయడం ద్వారా భస్మాలుగా, అలాగే రాగిని భస్మం చేయడం, వజ్రాన్ని భస్మం చేయడం, ఇలా కొన్ని రకాల ధాతువుల్ని భస్మం చేసి కూడా వాడేవారు. అదంతా కూడా పోను ఇప్పుడు ఎలా తయారైందంటే న్యాచురాలిటీ లేదు, కల్తీ ఎక్కువ జరుగుతుంది, అనుభవం తక్కువ ఉంది. పూర్వం ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలంటే వాళ్ళకి వేదం తెలిసి ఉండాలి. యజుర్వేదాన్ని పూర్తిగా ఆ పోసన పట్టి దాంట్లోంచి మెడిసిన్స్ ఎలా తయారు చేయాలో సాధన చేసేవారు. ఇప్పుడు ఆ సాధకులు లేరు. నీకు ఒక అవుట్లెట్, మీ ఇంటి దగ్గర ఒక మిషన్ ఉంది, నువ్వు అశ్వగంధ తయారు చేయాలి, నీకేదో కొన్ని ప్రమాణాలు చెప్తారు. ఈ ప్రమాణంతో ఈ అశ్వగంధని చూర్ణం చేయి. నీకు దాని మీద అనుభవం ఏం అక్కర్లా, సాధన అక్కర్లా. కానీ వైద్యుడు అంటే కంపల్సరీ కావాల్సింది సాధన, సిద్ధి. వైద్యో నారాయణో హరి, ఆ పదానికి ఎంత అర్థం ఉంది. మరి అంత సాధన నువ్వు చేస్తున్నావు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు, అంటే నీ లైఫ్ స్టైల్ నీ ఇష్టం, నువ్వు కుర్రోడు వయసులో ఉన్నావు, ఎంజాయ్ చేయాలి, నువ్వు చేసే పనులన్నీ చేస్తావు. పొద్దుటే లేచి సంధ్యావందనం చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నావా? ఇలాంటివి జరగట్లేదు, కంపెనీల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఔషధాల యొక్క విలువలు తగ్గిపోయి ఉండొచ్చు, అందుకని అవి పని చేయట్లేదు. సరే, అక్కడ నుంచి కొంత ఇది ఇంకొంచెం ఏమైనా వెసులుబాటు ఉందా అని ఆలోచించుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వెజిటేబుల్ థెరపీ ఏదైతే ఉందో ఎవరో ఒక ఋషి ద్వారా బయటకు వచ్చింది, శాస్త్రం ద్వారా. అవి కొంతమంది గురువులు సాధన చేయడం ద్వారా, ఇప్పుడు నాకు ఎవరైతే నేర్పారో ఆయన సాధన చేయడం ద్వారా వీటిని గుర్తించగలిగారు, మనకు ఉన్నటువంటి వస్తున్న రోగాలు ఏంటి వాటి మీద. దీనంతటికీ ప్రధాన కారణం అంటే తమిళనాడు, దక్షిణాది అంతా కూడా సరస్వతి బాగుంది అంటారు. మీకు కేరళ, తమిళనాడు, చెన్నై ఈ ప్రాంతాల్లో ఈ ఆయుర్వేద వైద్యం మీద ఎక్కువ ఎక్కువ గ్రిప్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ సాధన చేస్తుంటారు. పులిప్పాని వైద్యం అని చెప్పేసి ఒక వైద్య గ్రంథం, పులిప్పాని అంటే అతను ఈ పులిప్పావి అనే ఆయన ఆ గ్రంథాన్ని రచించారు. ఆయన తమిళియన్. అంటే వీళ్ళకి ఆ పురాతన గ్రంథాలు వాటిని చదవటం, అంటే మనకి సంహితల ద్వారా వస్తుంటుంది. ఆయుర్వేదం యజుర్వేదంలోంచి ఆయుర్వేదం ఎలా అయితే బయటకు తీసి రాశారు, ఆ ఆయుర్వేదానికి మళ్ళీ సంహితలు, పరాశర సంహిత, చరక సంహిత, ఇలా ఎవరైతే ఆయుర్వేద పితామహులు ఉన్నారో వాళ్ళ సంహిత, వాటిల్ని నేర్చుకుని ఇప్పుడున్నటువంటి తరానికి తగ్గట్టుగా మార్చి రాశారు. దాంట్లో ఈ వెజిటేబుల్ థెరపీని
మా గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన యోగి సాధన చేయడం ద్వారా ఆ, స్ఫురణకు వచ్చి వాటి మీద రీసెర్చ్ చేసి ఈ కూరగాయలు ఈ అనారోగ్యాలని తగ్గించడానికి ఔషధంగా ఉపయోగపడతాయి. అదేం ఔషధం కాదు, ఓకే ఒక శక్తిని తయారు చేసి నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే సెల్ఫ్ హీలింగ్ నీలో పెంపొందిస్తుంది. ఓకే. ఏవేవి కూరగాయలు సార్ ఇప్పుడు మనం తగ్గించుకోవాలంటే? మనకి కూరగాయలు చాలా ఉన్నాయి. అవును సార్. అంటే ఒక్కొక్క జాతి గింజ జాతి, ఉమ్, ద్విదళ జాతి, ఓకే అలాగే ఆకుల్లో చాలా రకాల ఆకులు మనకి పాలకూర, చుక్కకూర, మెంతుకూర, ఓకే గోంగూర, బచ్చలి కూర, చాలా రకాలు ఉన్నాయి. మెంతుకూర, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకే దళాలు, ద్విదళం, ఏకదళం ఇలా ఉంటాయి. గింజ జాతి ఓకే అంటే రెండు పెచ్చులుగా విడిపోయేదాన్ని ద్విదళం అంట. ఉమ్, అలాగే మనకి చాలా రకాలు ఉన్నాయి. అలా వెజిటేబుల్స్లో మనకి బూడిద గుమ్మడికాయ దగ్గర మొదలు పెడితే చాలా రకాలు. అంటే ఆ జాతి బూడిద గుమ్మడికాయకి చెందిన జాతి బూడిద గుమ్మడికాయ, దోసకాయ, సొరకాయ, ఉమ్, ఇలా ఆ జాతికి సంబంధించినవన్నీ కొన్ని రకాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తిని కలిగి ఉన్నాయి. ఓకే ఆ శక్తిని తినడం ద్వారా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుచుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు వంకాయ తింటే మనకు దురద పెడుతున్నాను అంటారు. అది ఔషధంగా ఔషధంగా కూడా వస్తుంది కదా సార్. దురద పెట్టుడు కూడా మనకు ప్రాబ్లమే కదా సార్ అది? దురద అనేది ఇండికేషన్ మాత్రమే, సమస్య కాదు. ఓకే అది దురద అనేది అంటే వంకాయ తను తీసుకునే తత్వం వేరు, అది పనిచేసే ఆర్గాన్ వేరు, ఇంటర్నల్ ఆర్గాన్స్. ఓకే వంకాయ వెళ్ళి కిడ్నీ మీద పనిచేస్తుంది. దురద అనేది చర్మ వ్యవస్థ, లివర్ యొక్క ఇబ్బంది అనమాట. లివర్ ఇబ్బంది పడుతుందని దురద చెప్తోంది, దురద సమస్య కాదు. ఇక్కడ ఎప్పుడైతే అంటే అది అయ్యి ఉండకపోవచ్చు, వంకాయ తింటే దురదలు వస్తాయనేది అపోహ. ఫస్ట్ కిడ్నీ కొంచెం యాక్టివ్గా పనిచేయటం వల్ల లివర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఇండికేట్ చేస్తుంది. నీ లివర్ బాగు చేసుకోమని శరీరం చెబుతోంది. ఓకే అంటే వంకాయ తినడం వల్ల, వంకాయ తినడం వల్ల కిడ్నీ యాక్టివ్గా పనిచేస్తూ ఇంటర్నల్గా ఇంకేమైనా డ్యామేజెస్ ఉన్నాయనేది ఎక్స్పోజ్ చేస్తుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ దురద వచ్చింది, ఇక్కడ దోమ వాలిందమ్మా అనుకుందాం, మనకి సక్ చేసిన వెంటనే పెయిన్ వస్తుంది. నువ్వు ఇమీడియట్గా ఏం చేస్తావు? ఇది చర్మ వ్యవస్థ కాదా, లివర్కి ట్యాబ్లెట్ అయ్యి. ఇక్కడ ఇది పని చేయాలంటే బ్రెయిన్ పని చేయాలి, సెన్సారీ ఆర్గాన్స్ పని చేయాలి. గుచ్చుకుంది కదా అని చెప్పేసి ట్యాబ్లెట్ వేస్తావా? అదే తాత్కాలిక దోమ అనేది మనకు ఇండికేషన్, పెయిన్ అనేది ఇండికేషన్. నీ ఒంటి మీద దోమ వాలింది, దాన్ని చంపు అని. అంతే. ఇక్కడ దురద అనేది వస్తుంది చర్మానికి అంటే లివర్ ఎక్కడో డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ బాగా పనిచేయటం వల్ల నీకు ఆ లివర్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కిడ్నీ పేషెంట్స్లో డయాలసిస్ రెగ్యులర్గా చేస్తుంటే వాళ్ళకి చెయ్యి అంతా కూడా అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ అవి చేయడం వల్ల, ఆ డయాలసిస్ సంబంధించి పిస్టల్ అవి పెట్టడం వీటి వల్ల వాళ్ళకి సహజంగానే దురదలు ఎక్కువ. అంటే కిడ్నీ పని చెయ్యకపోవడం వల్ల కిడ్నీ పని బయట చేస్తున్నారు, ఈ ప్రభావం వెళ్ళి లివర్ మీద పడిపోతుంది, అప్పుడు దురద వస్తుంది. ఇంకా ఆ దురద వస్తుందని చెప్పేసి అని పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేస్తారు తప్ప కిడ్నీ పనితనం మెరుగు అవదు. డయాలసిస్కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా కిడ్నీ పనితనం తగ్గిపోయింది. ఇది బయట చేయడం వల్ల ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువ ప్రెజర్ వెళ్ళిపోయి లివర్ మీద పడిపోతుంది. అందుకని నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే దారి లేదు. అందుకని ఏ వెజిటబుల్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఒక సైడ్ ఎఫెక్ట్ ఏదైనా కనిపిస్తుంది అదంటే ఇంకొక దేన్నో ఇండికేట్ చేస్తుంది, దాని మీద దృష్టి పెట్టాలి తప్ప దీన్ని మానేయకూడదు. అనుసంధానంగా పదార్థాలు మార్చుకుంటూ మనం అనుపానంగా వెళ్ళాలి.